మహా న్యూస్ మీద ఏదో దాడి చేసిందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు వారి మంత్రివర్గ సహచరులు కానీ మేము ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మీకు ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడుతూ మేము మీడియా అని చెప్పి మేము రాస్తామని మాట్లాడితే ఎవడుకుంటాడరా, ఎందుకుంటాడరా? కాంగ్రెస్ ఏమంటుంది, బీజేపీ ఏమంటుంది, మేము చూసుకుంటాం. మీ బలిపోయింది, మీ అహంకారం ఏంది? ఎక్కడ ఉంటున్నారు, ఎక్కడ బతుకుతున్నారు, ఎవరి తిండి తింటున్నారు? ఏమంటాడు? ఎవర్రా మీరంతానా, ఎట్లుంటారా మీరు తెలంగాణలో తినుకుంటా ఇక్కడ మా గురించి మాట్లాడతారంటే తెలంగాణ మీ అయ్య జాగిరా? ఎవరిది తెలంగాణ? ఎవరయ్యా తొత్తులు? ఎవరి తొత్తులు? పోయి అడుగు మీ సార్ని, కేసీఆర్ గారిని అడుగు. ఎక్కడి నుంచి తన రాజకీయ జీవితం స్టార్ట్ చేసిండో ఒకసారి అడుగు. అంటే మీరు అధికారంలో లేరు కాబట్టి, అధికారం మీకు కావాలి కాబట్టి మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ రెచ్చగొట్టి రాజకీయం చేద్దాం అనుకుంటున్నారా? ప్రతి ఒక్కళ్ళను కూడా మన హక్కును చేర్చుకునేటువంటి సంస్కృతి తెలంగాణ సంస్కృతి. బూతులు మాట్లాడము, దాడులు చేయడము, తలలు పగలగొట్టడం ఈ తెలంగాణ సంస్కృతి కాదు. మీ పాత దోస్తు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేర్చుకున్నారు కావచ్చు మీరు ఇది. వాళ్ళు ఎట్లయితే పార్టీ ఆఫీసుల మీద, మీడియా సంస్థల మీద దాడులు చేసి వాళ్ళని బూతులు తిట్టి ఏదైతే వాళ్ళు 2019 నుంచి 24 వరకు చేసిండ్రో మీరు అదే ఇవాళ రోజున మళ్ళీ ఇక్కడ రెప్లికేట్ చేద్దామని అనుకుంటున్నారు కావచ్చు. మీకు గెలవడానికి చేతగాక మీరు తప్పులు చేశారు కాబట్టి మిమ్మల్ని ప్రజలు శిక్షిస్తే మా మీద పడి ఏడుస్తారు ఏంటంటే నాకు అర్థం కాదు. తెలుగుదేశం పార్టీ ఏం తప్పు చేసింది? చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేశారు?